పల్నాడు జిల్లా వినుకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు నుంచి విడుదలై మొదటిసారిగా వినుకొండ వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు అడుగడుగునా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. వినుకొండ ఎంట్రన్స్ లో బ్రహ్మనాయుడు ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఖాకీలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండలో హై టెన్షన్ వాతావరణం చూస్తున్నాం. జైలు నుంచి విడుదలై మొదటిసారిగా వినుకొండ వచ్చారు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఆయనకు అడుగడుగున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. వినుకొండ ఎంట్రన్స్ లో బ్రహ్మనాయుడు ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఖాకీలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక తోపులాట వాతావరణం జరిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం అందిస్తారు. ప్రస్తుతం వినుకొండలో ఉన్న పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, ర్యాలీగా మాత్రమే వస్తున్నారు కదా, అందులో అభ్యంతరం ఏంటి? ఏ రకంగా అడ్డుకుంటున్నారో ప్రస్తుతం మనం చూస్తున్నాం. వివరాలు ఏంటి అశోక్? పూర్తిగా పల్నాడు జిల్లాలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అయితే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడిని అక్రమ కేసులో ఇరికించిన తర్వాత ఆయన జైలుకి వెళ్లారు. 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత బెయిల్ మీద నిన్న బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇవాళ ఆత్మీయ సమావేశాన్ని వినుకొండలో కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసుకున్నారు. అయితే మొదటిసారిగా జైలుకి వెళ్లి వినుకొండ వస్తూ ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అక్రమ కేసులో ఇరికించారు. సత్యమేవ జయతే అంటూ భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహించుకుంటూ వస్తూ ఉండగా పోలీసులు వినుకొండ ఎంట్రన్స్ లో బారికేడ్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. వినుకొండ టౌన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇటు మీరు వెళ్ళడానికి వీలు లేదంటూ ఒక మాజీ ఎమ్మెల్యే ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. అయితే దీంతో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అయితే వెంటనే బొల్ల బ్రహ్మనాయుడు ఖచ్చితంగా ఇది మా ఆత్మీయ సమావేశాన్ని జరగకుండా ఉండడానికి పోలీసులను అడ్డం పెట్టి తెలుగుదేశం పార్టీ కుట్రబడుతుంది కాబట్టి కార్యకర్తల మీద ఎవరిపైన చేసి ఒప్పుకునే ప్రసక్తే లేదు, మేము వేరే రూట్ వెళ్తామంటూ ఇప్పటికే ఆ సభా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఆత్మీయ సమావేశం జరుగుతుంది. కానీ వినుకొండలోకి ఒక మాజీ ఎమ్మెల్యేని రానివ్వకుండా పోలీసులు లోపల టౌన్ లో ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారని అడ్డుకోవడం దారుణమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. బిందు. రైట్, థ్యాంక్ యూ అశోక్.